ప్రతి ఒక్కరు కూడా జోరుగా ఇదే నా క్లాస్ స్టార్ట్ అయితే రోజు నుంచి కోరుతున్నారు. థ్యాంక్ యూ సర్దుకొని వైజాగ్ కానీ హైదరాబాద్ వెళ్ళిపోవడం. మా వాళ్ళు ఎక్కడ పని చేస్తారు? వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ పని చేయడం, కూలి పని. సో మాకు పొలాలు లేవు, పంటలు లేవు, ఏమీ లేవు. మా నాన్న తట్టాపట్ట సర్దుకొని విశాఖపట్నంలో కర్రల మిల్లో కూలి పని, లేబర్. టెంపర్ డిపోలో ఏం పని? కూలి పని. నేను, అమ్మ, చెల్లి, నాన్న, నలుగురు. సో ఇంత చిన్న రూమ్ ఉండేది, దాంట్లోనే గడిపేవాళ్ళం. సో ఇలా జరిగేది. మా నాన్న వెళ్ళి పనికి వెళ్ళి డబ్బులు తెస్తే మా ఇంట్లో భోజనం వచ్చేది, లేకపోతే ఆ రోజు పస్తులు. ఇలాంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు ఏంటంటే ఇక్కడ సరిపోవట్లేదని చెప్పేసి లారీ లోడ్లు కూడా వెళ్ళారు. ఎందుకంటే మిల్లు పనిచేస్తే డబ్బులు తక్కువ వస్తాయి, లారీ లోడ్కి వెళ్తే ఇంకొద్ది డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి కొద్దిగా మా కోసం, కుటుంబం కోసం ఆలోచించి లారీ లోడ్కి వెళ్తే లారీ లోడ్ తీస్తుండగా ఒకరోజు యాక్సిడెంట్లో స్పాట్ డెత్, చనిపోయారు. సో నేను నా చదువు 10th క్లాస్, 10th చదువుతున్నాను. సో డెడ్ బాడీని తీసుకొస్తే అద్దెంటి ఓనర్ ఉంటారు, మా అద్దెకున్న ఓనర్ ఏంటంటే రానవలే శరీరాన్ని డెడ్ బాడీని తీసుకున్నాను. మళ్ళీ ఆ డెడ్ బాడీని తీసుకుని మా ఊరు వెళ్తే ఎవ్వరు దగ్గర వాళ్ళకి చేరలేదు. ఎందుకంటే ఈరోజు ఒకవేళ వీళ్ళకి అవకాశం ఇస్తే రేపటి నుంచి మన ఇంట్లో ఉండిపోతారేమో, అదొక భయం వాళ్ళకి. ఎస్ఆర్నో. సో అందువల్ల ఎవరు రానివ్వలేదు. 4 గంటల సేపు డెడ్ బాడీ అక్కడే ఉంది. మా కర్ల మిల్ ఓనర్ డబ్బులు ఇస్తే ఆ రోజు కార్యక్రమం కంప్లీట్ అయింది. ఆ తర్వాత నుంచి అప్పులు స్టార్ట్. మీ నాన్న చనిపోయాడు, ఇప్పుడు మా అప్పులు ఎవరు ఇస్తారు? తీసుకున్న డబ్బులు ఎవరు ఇస్తారు? మా అమ్మ దగ్గరికి వచ్చి మీరు చక్కగా డబ్బులు తెచ్చిన డబ్బులు ఖర్చు పెట్టేశారు, ఇప్పుడు డబ్బులు ఎవరు ఇస్తారు? సో ఇలా వచ్చి పేగ మీద కూర్చున్నాం. ఒక పక్క నాన్న చనిపోయిన బాధ, ఒక పక్క అప్పుల బాధ. ఇవి తట్టుకోలేక అమ్మని చెల్లిని ఊర్లో వదిలేసి నేను నా చదువుకున్న 10th తరగతి సర్టిఫికేట్ పట్టుకొని వైజాగ్ వస్తే ఎక్కడ పని దొరకలేదు. లాస్ట్ కర్ల మిల్లో కూలి పని, ఎక్కడైతే నాన్న పని చేశారో అదే కర్ల మిల్లో లేబర్. రోజువారీ కూలి 200 రూపాయలు. పని ఉంటే డబ్బులు, పని లేకపోతే డబ్బులు లేవు. అమ్మని చెల్లిని తీసుకురావడానికి, పోషించడానికి డబ్బులు లేవు. అదే కర్ల మిల్లో ఆ మెట్ల పక్కన చిన్న ఖాళీ ఉంటే అక్కడే పడుకునేవాడు. ఇలా నా జీవితం గడిచేది. సో ఇది కరెక్ట్ అనిపించలేదు. అమ్మ చెల్లి అక్కడ ఆకలితుండడం, నేను ఇక్కడ ఆకలితుండడం కరెక్ట్ అనిపించలేదు. నేను మెల్లిగా టీడీ కళ్యాణ మండపం, తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం ఉంది వైజాగ్లో. ఆయన అక్కడ ఎవరైతే వాచ్మెన్ ఉంటాడో ఆడికి నాకు ఫ్రెండ్షిప్ సెట్ అయింది. వాడికి అడిగాను, మ్యారేజ్ ఫంక్షన్ జరుగుతాయి కదా, రాత్రిపూట డెకరేషన్ చేస్తే డబ్బులు ఇస్తాను. సో దాంట్లో మెల్లికి సెట్ అయిపోయాను. ఉదయం కర్ల మిల్లో పనిచేయడం, రాత్రి డెకరేషన్ చేయడం. తర్వాత క్యాటరింగ్ చేసినప్పుడు కుర్రాలు తక్కువ వస్తే అక్కడికి వెళ్ళి మనం కూడా వెళ్ళి వడ్డించడం. తర్వాత వడ్డించిన తర్వాత రాత్రి తినేసిన తర్వాత ప్లేట్లు ఉంటాయి కదా, అది కూడా కడగడం స్టార్ట్ చేసాం. ఎందుకు ఇవన్నీ? బాధ్యత. అమ్మని చెల్లిని చూసుకోవాలి. సో అలా చూసుకుంటూ అమ్మని చెల్లిని తీసుకొచ్చాను. విశాఖపట్నం మద్దిలపాలెం KRM కాలనీ దగ్గర ఒక చిన్న ఇల్లు తీసుకొని 750 రూపాయలు అద్దె